ఫండమెంటల్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ అంటారు కదా, విశ్వాసానికి మూల స్తంభాలుగా ఒక ముఖ్యమైనవి ఉన్నాయి. అవి ఉన్నప్పుడు మనం స్థిరంగా విశ్వాసంలో ఉండగలుగుతాము. దానికి సంబంధించి నేను కొన్ని వచనాలు, దేవుడిచ్చిన ఆలోచనలు మీ ముందు ఉంచుతాను. గలతీ పత్రికలో పౌలు రాసిండు. ఆ, 2వ అధ్యాయంలో ఉన్నది. 2వ అధ్యాయము 15, 16 వచనాలు ఉన్నది. 16 వచనము, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలముగానే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. సో ద గాస్పల్ అకార్డింగ్ టు జీసస్ అని అన్నమాట. క్రీస్తు సువార్త అని ఉంటది. దీనికే సువార్త సత్యం అని కూడా పౌలు దానికి ఒక నేమ్ ఇచ్చిండు, దానికి ఒక నామకరణం చేసిండు. ఈ సువార్త సత్యం ఏంటంటే, మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాకుండా క్రీస్తునందలి విశ్వాసం మూలంగానే నీతిమంతులం అని తీర్చబడతాం అంటున్నారు. ఇక్కడ కీలకమైనది ఏంటంటే విశ్వాసం అనేది అన్నమాట. సో విశ్వాసం ద్వారా ఎన్నో గొప్ప పనులు చేసినట్టు మనకి హెబ్రీ పత్రికలు ఉంటుంది, విశ్వాస వీరులది ఉంటుంది. దానికి ఫస్ట్ నుండి అసలు విశ్వాసాన్ని కరెక్ట్గా కొనసాగించడానికి సక్సెస్ఫుల్గా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎవరంటే, మనకు నోవహు నుండి మొదలు పెట్టుకుంటే అబ్రహాము, తర్వాత దావీదు, తర్వాత మోషే, మొత్తం లిస్ట్ అంతా ఇచ్చింది హెబ్రీ పత్రికలో ఉంటుంది. అయితే ఆ విశ్వాసం అనే విషయం వచ్చినప్పుడు, విశ్వాసం మనకు కొంతమందికి స్థిరంగా ఉంటుంది, కొంతమందికి విశ్వాసం ఉండదు. ఇప్పుడు మనము ప్రాక్టికల్గా మన జీవితంలో కూడా మనం బైబిల్లో ఉన్న భక్తుల గురించి మాట్లాడుకోకుండా మనమే చూసుకుంటే కూడా అసలు విశ్వాసం మనం దేవుని యందు స్థిరంగా ఎట్లా ఉంటది, ఎట్లా ఉంటే మనం దేవుని పనులు చేయగలుగుతాం. ఎందుకంటే ప్రాక్టికల్గా మనము ఫెయిత్ అనేదేమో దేవుని యందలి విశ్వాసం ద్వారా కలుగుతుంది కదా, క్రీస్తు యేసు యందలి విశ్వాసం ద్వారా. అది నమ్మిన తర్వాత మన జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఈ విశ్వాసం స్థిరంగా ఉండడానికి అసలు విశ్వాసం అనేది మనల్ని దాని విశ్వాసం అనే దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకు నిజంగా విశ్వాసం ఎట్లుంటది. విశ్వాసం ఉంటే విశ్వాసం ద్వారా క్రియలు జరగాలి కదా. ఒకవేళ క్రియలు లేకుంటే విశ్వాసం వేస్ట్ కదా. ఇక్కడ పౌలు ఏమంటుంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల నువ్వు కాదు, కానీ క్రీస్తునందు విశ్వాసం మూలంగానే నువ్వు జీవిస్తున్నావు అంటే. సో ఇప్పుడు మనము నిజంగా విశ్వాసంతో పనులు చేయాలి కదా. మరి పనులు ఏం చేయకపోతే విశ్వాసం ఉన్నదా లేదా? లేకపోతే ఒకవేళ విశ్వాసం ఉంటే పనులు చేయాలి కదా, పనులు అయితలేవా? పనులు చేస్తున్నామా మనం? పనులు చేస్తే దేవుడు ఎటువంటి పనులు చేసిండు? మన బైబిల్లో ఉన్న భక్తులందరూ చూస్తే చాలా గొప్ప కార్యాలు చేసిండు. మరి మనం ఏం చేయలేకపోతున్నాం ఏంది? అసలు దేవుని పక్షాన సాక్షులుగా నిలబడడానికే మనం ఈ సమాజాన్ని ఎదిరించలేకపోతున్నాము. అప్పుడు వాళ్ళు రాజులను, చక్రవర్తులను ఎదిరించిండు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నది, మనకు కొంత గొప్ప ఏదో మనకు ఉన్నది ప్రొటెక్షన్. సో విశ్వాసం మనకు నిజంగా ఉంటే మనం పనులు చేస్తలేము కదా. మరి ఒకవేళ మనం విశ్వాసంలో సరిగా లేమా, ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి మనకు. విశ్వాసం బట్టే కదా ఎంతో ఇప్పుడు పేద విధవరాలు ఆమె దేవుని నమ్ముకుంది, దేవుడు ఆమెను పోషించాడు. విశ్వాసం బట్టి వాళ్ళు అగ్ని లోపలికి పోయిండ్రు, తర్వాత ఏం కాకుండా బయటికి రాగలిగారు. ఇట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆఖరికి మన విశ్వాసం అనేది అసలు కరెక్ట్గా ఏది, మనం ఏదో కాన్సెప్ట్ లాగా నమ్ముతున్నామా, లేకపోతే అసలు వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్? క్రీస్తు యేసునందరి విశ్వాసం మూలంగా జీవించుచున్నాము అని గలతీ పత్రికలో పౌలు అన్నాడు కదా. పౌలు జీవితాన్ని బట్టి చూస్తే కూడా పౌలు కొన్ని పనులు చేసినప్పుడు ఈ విశ్వాసమే ఆధారం చేసుకుంటాడు. సో యేసయ్య పట్ల పౌలుకున్న విశ్వాసం ఎట్లా నమ్మిండు యేసు ప్రభువుని, మనం కూడా అట్లా నమ్మినప్పుడు అటువంటి పనులు చేయగలుగుతాం మనం. మనకు నియరెస్ట్ కంపారిజన్ చేసుకోవాలంటే మనకు పౌలే దొరుకుతాడు దగ్గర. యేసయ్య ఆల్వేస్ మనకు ఉన్నాడు సపోర్టివ్గా, కానీ మనుషుల్లాగా ఎవరైనా కంపేర్ చేద్దామంటే పౌలుని చూపించాను. అందుకని పౌలు ఏమంటాడంటే, క్రీస్తుని పోలి నడుస్తున్నట్టు నన్ను పోలి నడుచుకోండి అని. యేసయ్య ఒకవేళ యేసయ్యని పోలనీకి నీకు ఐడియా రాకపోతే నన్ను చూసి నేర్చుకోండి అని ఎంత ధైర్యంగా మాట్లాడగలిగిండు పౌలు.
మనం కూడా ఇప్పుడు విశ్వాసం ద్వారా క్రియలు చేస్తున్నామా చేస్తలేమా, చేస్తే ఎటువంటి క్రియలు చేస్తే విశ్వాసం ఉన్నట్టు అనేది వచ్చినప్పుడు దానికి కీలకమైన రెండు అంశాలు ఉన్నాయన్నమాట. అవి మనం సరిగ్గా చెక్ చేసుకుంటే మనం మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని కార్యం లాగా కనపడతాయి. మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు అంటాడు, వీడు విశ్వాసంతో నా కొరకు చేస్తుండు కదా అంటాడు. సో విశ్వాసంతో చేయాలంటే వాట్ ఈస్ ద, హౌ డు యూ డిఫైన్ ఫెయిత్ అంటే, జనరల్గా బైబిల్లో ఉన్నది అంటే విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపం, కనబడనిది ఉన్నదనుకోవడమే విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారానే దేవుడు ప్రపంచాలను నిర్మించిండు. ఇది బ్రాడ్ డెఫినేషన్ కదా. మనము ఇండివిజువల్ గా మనం తీసుకుంటే నిజంగా దేవుని లోపల మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాము విశ్వాసం మూలంగా అంటే, దానికి మనకు కీర్తనలలో ఉంటది. ఆసాపు రాసిన కీర్తనల ఇది కూడా ఎందుకు రిలవెంట్ అంటే, ఆసాపు రాస్తూ ఈ ప్రార్థనలో ఏముంటదంటే, ఒక తరం వాళ్ళు ఇంకొక తరంకు దేవుని గొప్ప కార్యాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే దేవుడు ఎంత గొప్పోడో ఒక తరం తర్వాత ఇంకో తరానికి అర్థం కాదు. కానప్పుడు ఆ విశ్వాసం దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసిన వాళ్ళ విశ్వాసం ద్వారా అది నెక్స్ట్ జనరేషన్ తెలియనప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నమాట. మనం జీవితకాలంలో ఇప్పుడు ఎవరో మోషేని అరణ్యం నుంచి దాటించిందని తెలిసే బదులు మన సొంత ఇంట్లోనే లేకపోతే మన సహోదరులను ఎవరినో ఒకరిని దేవుడు మరణకరమైన పరిస్థితి నుంచి కాపాడిందంటే అది మనకి ఎక్కువ కనెక్ట్ అవుతాం మనం. సో మన విశ్వాసాన్ని మన రియల్ లైఫ్ లో మనం చూడగలిగినప్పుడు, అరే ఇంత గొప్ప కార్యాలు దేవుడు ఇప్పుడు కూడా చేస్తుండు కదా మన పట్ల అని విశ్వాసంలో స్ట్రాంగ్ అవుతాం మనం. అయితే ఎక్కడ వీక్ పాయింట్ సైతాను మన విశ్వాసం నుంచి తొలగిపోవడానికి సైతాను చేసే రెండు ముఖ్యమైనవి ఏంటంటే, మన మనసు మన హృదయం, ఈ రెండు ఉంటాయి అన్నమాట. టూ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఇవి ఉన్నాక మనిషి వాడిని ఎవ్వడు కదిలించలేడు అన్నమాట. ఈ 78వ కీర్తనలో ఆసాపు రాసినప్పుడు ఏమని రాస్తుందంటే, నా కుమారుడా నా బోధన చెవియొగ్గుడి, నా నోటి మాటను చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలంలో గూఢవాక్యమును నేను తెలియజేసేదను. మాకు తెలిసినదంతయు మా పితరులు మాకు వినిపించిన సంగతులన్నీ చెప్పేదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యము దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని తెలుసుకొనున్నట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు, వీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు గలవారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు ఎందుకు ఇది మనకు అవసరం ఉన్నదంటే, ఇశ్రాయేలు దారి తప్పిపోయినప్పుడు అప్పుడు రాసిన కీర్తన అన్నమాట. ఏమని రాస్తుందంటే, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటు తనము గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞను గైకొనున్నట్లు అంటున్నాను. అట్లా కనుకేటట్టు ఆయన ఏం చేసిండంటే, యాకోబు సంతతికి శాసనములు నియమించిండు, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించిండంట. ఇక్కడ యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై ఉంటారు. ఇది అనమాట అవిశ్వాసులకు డెఫినేషన్. మనం విశ్వాసులం అని చెప్పుకోవడానికి ఏంటంటే, ఈ రెండు విషయాలలో మనము నిశ్చయత కలిగి ఉన్నప్పుడు విశ్వాసంలో స్ట్రాంగ్ ఉంటాయి. యథార్థ హృదయాలు అయి ఉండాలంటుండు. అట్లా లేకుండా వాళ్ళు దేవుని విషయమై స్థిర బుద్ధి లేని వారు. దేవుని విషయమైన స్థిర మనస్సు లేకపోవడము, యథార్థ హృదయం లేకపోవడము విశ్వాసంలో మనం సల్లగిల్లడానికి రెండు ప్రధాన కారణాలు. ఇవి రెండు లేవు కాబట్టి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోయినరు. కాబట్టి దేవుడు ఏం చేసిండంటే వాటిని కౌంటర్ చేయడానికి వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను అంట. ఇట్లా మళ్ళీ ఫాల్టర్ కాకుండా ఉండడానికి యథార్థ హృదయాలు ఉండాలి, తర్వాత స్థిర మనస్సు కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే అని ఆయన వాళ్ళకు శాసనాలు ఇచ్చిండు, ధర్మశాస్త్రం ఇచ్చిండు.
మళ్ళీ పౌలు ఏమంటాడంటే గలతీ పత్రికలు వచ్చినప్పుడు పౌలు దీనికి ఎగ్జాక్ట్లీ కాంట్రరీగా చెప్తారు అనమాట. పౌలు ఏమంటాడు, విశ్వాసాన్ని కంపేర్ చేసినప్పుడు మనుషులు యేసుక్రీస్తు అందరి విశ్వాసం మూలముననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులను తీర్చబడడు అని పౌలు దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్తున్నాడు అనమాట. సో బైబిల్లో మనకు ఆ, రెండు రెండు స్టేట్మెంట్లు బైబిల్లో కాంట్రడిక్టరీ ఉన్నప్పుడు దాంట్లో దేవుడు ఎక్స్ట్రాడినరీ సత్యం నిలబెట్టిండని మనం తెలుసుకోవాలి. అందుకే పౌలుని అర్థం చేసుకోవడానికి ఆ కాలంలో చాలా మందికి కష్టమైంది. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలముగానే నీతిమంతులను తీర్చబడతారు కానీ ధర్మశాస్త్ర క్రియల వలన కాదని అంటున్నాడు. అంతవరకు ఇశ్రాయేలీయుల యూదుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, గలతీ పత్రికలు అదే ఉంటుంది. పేతురుని కూడా గద్దిస్తాడు, అంతకు ముందే గద్దిస్తాడు అనమాట. సున్నతి ధర్మశాస్త్ర క్రియలు వాళ్ళే మాట్లాడుతున్నారు. బర్నబాగా వారు సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచకపోవుట నేను చూసినప్పుడు అందరు ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదులవై ఉండి యూదుల వల్లే కాక అన్యజనుల వల్లే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తించవాలని ఎందుకు బలవంతం చేయుచున్నావు అని అన్నాడు. సో ధర్మశాస్త్రాన్ని ఫాలో కావద్దు, అవసరం లేదని పౌలు అంటున్నాడు అన్నమాట. సో ఇశ్రాయేలీయులు అందరూ కూడా చర్చ్ స్టార్ట్ అయినాక చర్చ్లో ఉన్న డివిజన్ని బట్టి పౌలు గలతీ పత్రిక రాసిండు. భిన్నమైన సువార్త తట్టుపోతుందని రాస్తారు. గలతీ పత్రిక ఓపెనింగ్లు ఉంటుంది చూడండి, ఎంత ఉంటుందంటే 6వ వచనంలో ఉంటుంది. గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరుగుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అంట. ఓ అవివేకులైన గలతీయులారా అని భయంకరమైన మాటలు యూజ్ చేస్తాడు పౌలు. ఎందుకంటే ఇక్కడ గలతీ సంఘానికి ప్రాబ్లం ఏమొస్తుందంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన అనే ఫండమెంటల్ డాక్ట్రిన్ పౌలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ బుక్ రాసిండు. ఆ విశ్వాసానికి పునాది ఏంటంటే స్థిరమైన మనస్సు ఉండాలి, యథార్థమైన హృదయం ఉండాలని ఆసాపు రాసిండు. అవి రెండు లేవు కాబట్టి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోయినరు. మళ్ళీ దేవుడు లైన్కు తీయడానికి శాసనాలు పెట్టిండు, ధర్మశాస్త్రం పెట్టిండు. పెట్టినాక వీటన్నిటిని కొట్టివేసింది ఎవరంటే యేసయ్య అన్నమాట. అందుకే నేను ధర్మశాస్త్రం కొట్టివేసిన అంటే నా ద్వారా మీరు నమ్మితే మళ్ళీ ధర్మశాస్త్రం మళ్ళీ పూనక్కర్లేదు అని అంటాడు అనమాట. ఇప్పుడు మన సంఘాలలో కానీ విశ్వాసాలలో కానీ సైతాను ఏ విధమైన లేజినెస్ క్రియేట్ చేస్తుందంటే మనము ఏ పని చేయకున్నా కూడా మంచిగానే విశ్వాసంతో ఉన్నాము అని కంఫర్టబుల్గా ఉండే ఆలోచన విధానానికి తీసుకొచ్చింది అన్నమాట. ధర్మశాస్త్ర క్రియలు చేయాల్సిన అవసరం లేదు, ఆయన శాసనాలు పాటించాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు విశ్వాసం మూలంగానే కదా మనం నీతిమంతులు తీర్చబడ్డాము. మనం నీతిమంతులమే కాబట్టి మనం నమ్మకంగా దేవుని కొరకు బతుకుతున్నామని మనం అనుకొని దేవుని క్రియలు చేయకుండా ఆగిపోతున్నాం అన్నమాట. అందుకే యాకోబు వచ్చే వరకే పౌలు ఇట్లా చెప్పినాక అసలు విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే అసలు ఉండదు కదా. విశ్వాసం ఉన్నోడు తప్పకుండా పనులు చేస్తాడు కదా. మరి మనం కొంతమంది ఎందుకు చేయలేకపోతుంది, లేకపోతే కొంతమంది దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటే మేము విశ్వాసంతో చేస్తున్నామని తిరుగుతా ఉన్నాం కదా. దీనికి హౌ డు యూ అండర్స్టాండ్ దిస్ అంటే యథార్థ హృదయం ఉండాలి, దేవుని పట్ల స్థిరమైన మనస్సు ఉండాలంటాడు. స్థిరమైన మనస్సు లేకపోవడము విశ్వాసానికి వీకెస్ట్ పాయింట్ అంట. మన విశ్వాసాన్ని సన్నగిల్లేటట్టు చేసేది అదే అనమాట. యథార్థ హృదయాలు కాక దేవుని విషయమే స్థిర మనస్సు లేని వారు. ఇక్కడ రిజిడ్గా ఉండాలంటుండే. మన మైండ్ ఎంత స్ట్రాంగ్ పెట్టుకోవాలంటే దేవుని విషయము అక్కడ మనం కాంప్రమైజ్ కావాలి. అందుకనే విశ్వాస వీరుల గురించి చెప్పినప్పుడు నోవహు తోటి స్టార్ట్ చేస్తాడు. నోవహు అక్కడ ఎప్పుడు వాళ్ళ మొత్తం జలప్రలయం వస్తుంది, మొత్తం భూమి అంతా మునిగిపోతుంది నీళ్ళతోటి అని చెప్పినప్పుడు ఆయనకి ఏం తెలియకుండా కూడా నమ్ముతాడు. అబ్రహాము కూడా చూడని ప్రదేశానికి పొమ్మంటే విశ్వాసం మూలంగా పోతాడు అంట. దేవుని పట్ల స్థిరమైన మనస్సు ఉన్నప్పుడు అది చేస్తాం అన్నమాట. మనం కూడా దేవుడు మనకి ఏం ప్రామిస్ చేస్తున్నాడు, దేవుని కొరకు మనం యేసుప్రభువుని నమ్ముకొని మనం ఈ కాన్ఫిడెన్స్ ద్వారా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా. ఈ దేనితోటి దేవునికి మహిమ కలిగే పనులు మనం చేయాలి అనే ఏం ఐడియాతోటి మనం స్థిరమైన మనసు ఉండాలో అది లేకపోవడం అన్నమాట.
అందుకని ఆసాపు కీర్తనలో రాసిండు అనమాట. ఒక తరం నుంచి ఇంకో తరానికి దేవుడు చేసిన గొప్ప కార్యాలు తెలియకపోవడం వలన వాళ్ళు దారి తప్పిపోతారు. కాబట్టి స్థిరమైన మనస్సు ఉండాలి, యథార్థమైన హృదయం. సో హృదయంలో యథార్థత లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చే తరానికి చెప్పరు. ఎందుకంటే ఉన్న ఒరిజినల్ చెప్పాలంటే మేము తప్పు చేసినాము, దేవుడు ఏది చెప్పినా వినలేదు, దేవునికి వ్యతిరేకంగా మేము ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినామని వాళ్ళు చెప్పాల్సి వస్తుంది తర్వాత తరంకు. సో వాడు యథార్థ హృదయుడైతే గ్యారంటీ చెప్తాడు, మేము తప్పు చేసినాం కానీ మీరు చేయకండి అని చెప్పాలి. కానీ అట్లా చెప్పరు వాళ్ళు, యథార్థ హృదయాలు కారు కాబట్టి, నిశ్చయత లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ ఇమేజ్ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఏ పనులు చేయకుండా ఉండి మేము భక్తులం అని చెప్పుకుంటారు అన్నమాట. అందుకనే దేవుడు ఏం చేసిన వాళ్ళకు శాసనాలు పెట్టినాడు, ధర్మశాస్త్రం ఇచ్చిండు. సో ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ఇచ్చినాక వచ్చి అన్నాడు చేసే, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా నా తట్టు మీరు రావడానికి ఇచ్చినాం కదా, నేనే వచ్చినా కదా, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నా జీవితం ద్వారా నెరవేరుస్తున్నాను. యేసయ్య దాన్ని నెరవేర్చి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతిక్రియను ఆయన చేసిన తర్వాత అప్పుడు అన్నాడు అనమాట, ఇప్పుడు నా నుండి నా మీద ఉన్న విశ్వాసం ద్వారానే మీరు నీతిమంతులు తీర్చబడతారు, ధర్మశాస్త్ర క్రియలతో కాదు ఇప్పుడు అని అంటున్నాను. ఈ కరెక్ట్ నీతి, ఇది గాస్పల్ అకార్డింగ్ టు క్రైస్ట్ అనమాట. క్రీస్తు సువార్త అనేది ఇదనమాట. సువార్త విషయమైన క్రమం అనేది ఇదనమాట. ఈ క్రమము తప్పినప్పుడు సంఘము కూడా తప్పిపోతుంది అనమాట. ఏ పనులు చేయకుండా కూడా మనం ఏదో దేవుని విశ్వాసంలో ఉన్నాం అనుకుంటాం, ఎక్కడ చూసినా అదే ఉన్నది అనమాట. దేవుని కొరకు నిలబడేది ఉండదు, కానీ ఏమేమో పనులు చేస్తూ ఉంటాం మనం. అవి విశ్వాసమైన క్రియలు కాదు కాబట్టి దేవుడు అంటాడు, యథార్థ హృదయంతో స్థిరమైన మనసుతో చేసినప్పుడు నన్ను ప్రొజెక్ట్ చేసే క్రియలు కనిపిస్తాయి కదా. ఎందుకంటే అవన్నీ రాసినప్పుడు ఏమని రాసిందంటే దేవుని గొప్పతనము, దేవుని గొప్ప కార్యాలు ఒక తరం నుంచి ఒక తరంకు పోవాలంటే అసలు ఈ పనులు చేసింది దేవుడు, మేము కాదు అని నమ్మాలి. గొలియాతును కొట్టినగా దావీదు హీరో అయింది, కానీ అక్కడ ఎవరు హైలైట్ అయిందంటే దేవుడే. సున్నతి లేని ఫిలిస్తీయుడా, జీవం గల దేవుని ముందల నువ్వెవరని దావీదు దేవుని ముందుకు ఎలివేట్ చేస్తాడు కాబట్టి దావీదు హైలైట్ అయ్యింది అక్కడ. నోవహు ఓడను కట్టినప్పుడు కానీ దాన్ని అంతా విశ్వాసానికి సంబంధమైన ప్రతిక్రియ కూడా దాని వెనుక దేవునికి మహిమ కలుగుతున్నది. సో మనం కూడా ఇప్పుడు జీవితకాలంలో మనం కూడా ఏదైనా పనులు చేయకపోతే ఉత్త దేవుని యందు విశ్వాసం ఉంచినామంటే ఒకవేళ అవి క్రియల విధంగా మనం చూపించలేకపోతే ఆ విశ్వాసంకు దానికి అర్థమే ఉండదు అన్నమాట. మనం కూడా ఒకవేళ యథార్థ హృదయమో కాదా చెక్ చేసుకోవాలి. మన విశ్వాసం ఒకవేళ కరెక్ట్ ఉంటే మన మనస్సాక్షి స్థిరంగా ఉంటుంది, మనము యథార్థ హృదయాలే ఉంటాం. మనం తప్పు చేస్తే తప్పు అని చెప్పేస్తాం మనం సరి చేసుకోవడానికి. అటువంటి వాళ్ళే నీతిమంతులు అవుతారు అనమాట. ఎందుకంటే దేవుని మూలంగా దేవుని నమ్మినవాడు తప్పకుండా వానికి యథార్థ హృదయం ఉంటుంది, వాడు స్థిరమైన మనస్సు కలిగి ఉంటాడు. ఏమైనా ఏ తాకిడి వచ్చినా కూడా వాడు స్థిరంగానే ఉంటాడు. అది కూడా దేవుని విషయం స్థిరంగా ఉంటాడు. ఇప్పుడు మనం దాని విషయం స్థిరంగా ఉండడం కాకుండా వేరు ఎన్నో వాటి విషయం స్థిరంగా ఉంటున్నాం మనం. దేవుని విషయం వచ్చే వరకు ఏం కాదులే, ఏమవుతుంది, దేవుని సంగతి దేవుడు చూసుకుంటాడు, లేకపోతే మనకెందుకులే అని. సంఘము ద్వారా దేవునికి అవమానం కలుగుతున్నప్పుడు దేవుని పక్షాన నిలబడాలనే స్థిరంగా ఉండడానికి లేదన్నమాట. అక్కడ మళ్ళీ మనం యథార్థ హృదయం కాలేకపోతున్నాం. ఇప్పుడు సాక్ష్యము మన చెడిపోవడానికి కారణం సంఘాలల్లో కానీ క్రైస్తవ్యానికి మన దేశంలో పర్టికులర్గా తీసుకుంటే సాక్షులుగా ఉండడానికి ధైర్యం లేకపోవడము, దేవుని పనులు జరగకపోవడానికి కారణం ఏంటంటే మన విశ్వాసంలో ఈ రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. యథార్థ హృదయం ఉండాలి, స్థిరమైన మనసు, దేవుని పట్ల స్థిరమైన మనసు. ఇవి రెండు ఉన్నవాడు ఖచ్చితంగా దేవుని కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు అన్నమాట. ఇది విశ్వాసం మూలంగా యేసయ్యను నమ్మాల. ఇట్లా నమ్మినప్పుడు రెండు పనులు జరుగుతాయి. కొన్ని కూలగొడుతుంటాము, కొన్ని ఏమో కడుతుంటాము. ఈ రెండు బిల్డింగ్ అండ్ డిస్ట్రాయింగ్ అనమాట. ఇవి రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి. గలతీ పత్రికల తర్వాత రాస్తాడు, 2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా అంటుంది. సో మనం కొన్నిటిని పడగొట్టాల్సి వస్తుంది అన్నమాట. పడగొట్టాల్సి వస్తుంది, వాటిని పడగొట్టినాక మళ్ళా కట్టొద్దు అంటుంది. ఎందుకు అంటుండంటే మనం క్రీస్తు వలన విశ్వాసము ద్వారా నీతిమంతులను తీర్చబడి క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాం కదా, వచ్చినాక మళ్ళా పాత వాటిని మళ్ళా నిలబెట్టొద్దు అని అంటున్నాడు. పాత ఆలోచన విధానాన్ని మళ్ళా కట్టుకుంటూ పోవద్దు అంటున్నాడు.
యథార్థ హృదయాలు అయితే దాన్ని ఒకసారి తప్పని ఒప్పేసుకున్నాక మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చెయ్యమన్నమాట. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నీ కొట్టేసిండు యేసుప్రభు. మళ్ళీ వాటిని మళ్ళీ కట్టితే నేను తప్పు చేసినట్టు అవుతుంది కదా అని పౌలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అదే ఇంకొక దగ్గరికి వచ్చినప్పుడు యెషయా ప్రవచించినప్పుడు చెప్తాడు. యేసయ్య వచ్చినప్పుడు ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించడానికి అన్ని అదంతా చెప్పినాక ఉల్లాస వస్త్రములు ఇవ్వడానికి, బూడిదకు ప్రతిగా పూదండని ఇవ్వడానికి, ఇవన్నీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాలు ఇస్తాడు. ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తారని రాస్తాడు చూడండి. 4వ వచనం ఉంటుంది 61వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథము. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదు, పూర్వమైన పాడైన స్థలములను కట్టుదు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు అంటుంది. సో కొన్నేమో డిస్ట్రాయ్ చేయాలి, కొన్నేమో రీబిల్డ్ చేయాలి అంటుంది. మన విశ్వాస సంబంధమైన యథార్థ హృదయమైనప్పుడు మనము రీబిల్డ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలన్నమాట. మన ఆలోచన విధానం, పాత ఆలోచన విధానం ఉంటే, ధర్మశాస్త్ర సంబంధమైన ఆలోచన విధానం ఉంటే దాన్ని ఎంబడే డిస్ట్రాయ్ చేసేయాలి. అది యేసయ్య లోపల నెరవేరింది కాబట్టి మనం నీతిమంతులం అంటే విశ్వాసం మూలంగా నీతిమంతులం అని. ఆ విశ్వాసానికి పునాదులు ఏంటంటే మన యథార్థ హృదయము, దేవుని పట్ల మనకున్న స్థిరమైన మనసు. ఈ రెండింటిని పట్టుకొని ముందుకు పోవాలి. వీటిని మళ్ళీ బిల్డ్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడన్నా ఈ యథార్థ హృదయం అనేది ఎక్కడ లేకుండా ఉందో వాటిని మళ్ళీ చేయాలి. ఈ హృదయము తర్వాత మనస్సు ఇవి సరిగా లేనప్పుడు మన విశ్వాసము కూలిపోతుంది. దాన్ని పౌలు సేమ్ అదే తిమోతికి రాసినప్పుడు అంటాడు, విశ్వాస విషయమైన ఓడ బద్దలైంది అయినట్టు. డిస్ట్రాయ్ అయిపోయింది కదా, దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకో. దానికి నీకు కావాల్సింది ఏంటంటే మంచి మనస్సాక్షి అని. అది కరెక్ట్ వర్డ్ అనమాట. మంచి మనస్సాక్షికి 2 డెఫినేషన్స్ అంటే ఇదే అనమాట. విశ్వాసం మూలంగా తిమోతికి రాస్తాడు పౌలు. ఆ ఫ్రేజ్ కరెక్ట్ ఉంటుంది సార్. నా కుమారుడైన తిమోతి మొదటి పత్రికలో ఉంటుంది, మొదటి అధ్యాయం 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడే నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలని చెప్పుచున్నాను. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అంటున్నారు. ఇదన్నమాట. విశ్వాసం అనేది ఓడ పగిలిపోయింది అని అంటున్నారు. మంచి మనస్సాక్షి ఎప్పుడు వస్తుంది అంటే మన యథార్థమైన హృదయం ఉంటుంది, యథార్థ హృదయం ఉంటుంది, స్థిరమైన మనస్సు ఉంటుంది అనమాట. ఈ 2 కలిసిందే మంచి మనస్సాక్షి అన్నమాట. ఆ మనస్సాక్షి లేనప్పుడే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ పితరులు చేసిన పాపాలన్నీ తప్పులన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి చెప్పలేదు. ఆ కాలంలో వాళ్ళు ఎంత మొండిగా ఉన్నా, ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు వాళ్ళని కాపాడిండో అది వచ్చే తరానికి చెప్పలేదన్నమాట. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో కూడా ఇదే ప్రాబ్లం అయింది. మిషనరీస్ ద్వారా ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉండే వాళ్ళ పితరులు ఏ విధంగా వాళ్ళని రక్షించి వాళ్ళ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ ఎంత కంఫర్టబుల్గా లావిష్గా ఉన్నారో, దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు, దేవుడు మిషనరీస్ ద్వారా చేసిన ఆ మంచి పనులని చెప్పకుండా వాళ్ళు గొప్పోళ్ళలాగా ఉండి వాళ్ళు ప్రతి ఒక్కడు వాని గొప్పతనమే మాట్లాడుతూ పోయి దేవుణ్ణి తక్కువ చేసిండ్రు కాబట్టి సంఘాలన్నీ నాశనం అయిపోతున్నాయి. అందుకనే తెలుస్తలేవు. నెక్స్ట్ అసలు ఆ జనరేషన్ పోయిందనమాట. అందుకనే రాసినప్పుడు ఆసాపు కీర్తనలు రాసిండు. ఒక తరం నుంచి ఇంకో తరము దేవుడు చేసిన గొప్ప కార్యాలను చెప్పకపోవడం వల్ల వారు తప్పిపోయింది. కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని, శాసనాలు ఇచ్చిందని. ఇప్పుడు మనకు కూడా దేవుడు ఇచ్చింది అదే అన్నమాట. విశ్వాసం ఖచ్చితంగా నిలబెట్టుకొని విశ్వాసంతో ముందుకు పోవాలంటే దేవుడు మన పితరుల పట్ల, మన పట్ల చేసిన గొప్ప కార్యాలను మర్చిపోవడము ఆయన శాసనాలను మర్చిపోయిన దాంతో సమానం. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా దేవుడు చేసిన గొప్ప క్రియలన్నీ మనం గుర్తుపెట్టుకున్నప్పుడు స్థిరమైన మనసుతోటి మనం హృదయంతో దేవుని పనులు చేస్తాం. ఎందుకంటే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవాడే పోరాటానికి పనికొస్తాడు. మనస్సాక్షి దగ్గర కల్మషం ఉన్నోడు దేవుని దగ్గర కాంప్రమైజ్ అయిపోతాడు, లోకంతో కాంప్రమైజ్ అవుతాడు, వాని ఆలోచన విధానంలో కాంప్రమైజ్ అవుతాడు. వాని యథార్థ హృదయం ఉండదు కానీ వాడు యథార్థ హృదయం లాగా అనుకుంటుంటాడు. మనస్సాక్షి చెడిపోయి ఉంటుంది కానీ వాడు ఏదో మంచోడే అనుకుంటుంటాడు. సంఘములో తెలిసి కాన్ఫిడెన్స్ అంతా నాశనం అవుతా ఉంటే కూడా అట్టనే ఏం కానట్టు మంచిగా ఎందుకు ఉంటుందంటే ఇటువంటి కరప్ట్ ఫెయిత్ ఉన్నప్పుడు ఏం కాదంటూ అంత బాగానే ఉంది, ఎంత మంచిగా ఉంది కదా, అంత నడుస్తుంది కదా బాగానే అని దేవుని పట్ల గొప్ప కార్యాలు చేయని తరం ఒకటి ఉన్నది. దాని నుండి మీరు వేరై
వాటిని కూలగొట్టండి, తర్వాత కొత్తగా మళ్ళా తిరిగి కట్టండి అంట. దీనికి మూలం అంతా కూడా మన మనస్సులో జరుగుతుంది అనమాట పోరాటం. దాన్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుని గొప్ప కార్యాలు చేయగలుగుతాము. దేవుని ఆత్మ ద్వారా మనము దేవుని మహిమపరచగలుగుతాము. దేవుడి కొద్ది ఆలోచన బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.